వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక సచివాలయ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఓ మహిళ ఫిర్యాదుపై జోక్యం చేసుకున్న ఆమె సదరు ఉద్యోగిని ఉద్దేశించి కార్పొరేటర్ కు బ్రోకర్ గా పనిచేస్తున్నావా, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని బ్రోకరేజ్ చేస్తున్నావా అని తీవ్రంగా మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఉన్న ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక ప్రభుత్వ ఉద్యోగిని బహిరంగంగా బ్రోకర్ అని సంబోధించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉద్యోగుల పనితీరులో లోపాలుంటే ప్రశ్నించే అధికారం ప్రజాప్రతినిధులకు ఉంటుంది. కానీ విమర్శలు వ్యక్తిగత దూషణాలకు దారితీయకుండా గౌరవప్రదంగా ఉండాలి. ఇటువంటి వాక్యాలు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. ఈ ఘటన ప్రజాప్రతినిధులు తమ భావాలను వ్యక్తం చేసినప్పుడు పదవుల గౌరవాన్ని, అధికార పరిధిని గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. మీరు కూడా రోడ్లు వచ్చి కాలువల మీద పర్మనెంట్ గా స్ట్రక్చర్ పెట్టి 3 ఏళ్ల నుంచి ఉందంట. నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్తావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు. ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేస్తుంటే అది ఇంట్లో పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేది కార్పొరేట్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకునేవా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ పబ్లిక్ వచ్చి చెప్తాను నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని? ఏం చెప్పినా మాట్లాడుతున్నావు?